అమ్మా, మీరు చెప్పినట్టే వాటర్ ట్యాంకులపై అజిత్ పాడ్వా పేరు రాయాలని పంచాయతీలో తీర్మానం చేశాం. రాయడానికి మీరెవరు, రాయించడానికి ఆవిడెవరు? అమ్మా దామిని, డబ్బు ఆవిడ ఖర్చు పెడుతోంది, పేరు మీ నాన్నది పెట్టమంటోంది, తప్పేంటి? అదంతా నాటకం అంకుల్. మన నేలంతా తవ్వుకోవడానికి, ఈ ఊరిని దోచుకోవడం కోసమే ఇదంతా చేస్తుంది. నేను ఊరి మీద బ్రతకాలనుకోవడం లేదు, ఊరిని బ్రతికిద్దాం అనుకుంటున్నాను. అవునమ్మా, ఆవిడ మన నుండి ఏ ప్రతిఫలం ఆశించడం లేదు. మానవత్వంతో మన ప్రాంతాన్ని బాగు చేస్తున్నారు. మానవత్వమా మట్టిగడ్డలా? ఇదంతా స్వార్థంతో చేస్తుంది. అయినా నాకు కనబడిన మానవత్వం మీకు మాత్రమే కనపడుతుందా? నాలో మానవత్వం నీకు కనిపించకపోవచ్చు. అజిత్ పాడ్వాలోని ఆ మానవత్వాన్ని చూశారు కాబట్టే ఇక్కడి ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. అదంతా నాకు తెలీదు. వాటర్ ట్యాంకులకు మా బాబా పేరు పెట్టాలని తీర్మానం చేశారంట. అలా చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మీరు చేసే దానాలకి మా బాబా పేరు పెట్టడానికి మీరెవరు? దాన్ని దానం అనరు, సాయం అంటారు. అయినా వాళ్ళీ ఊరు పెద్దలు. గ్రామానికి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు, అధికారం వాళ్ళకున్నాయి. ఊరు గురించి నాకనవసరం, కానీ మా బాబా పేరు వాడుకునే హక్కు వీళ్లకు లేదు అని నువ్వెలా చెప్తావు? అజిత్ పాడ్వా ఇక్కడే పుట్టారు, ఏ ప్రజల కోసమే బ్రతికారు. నువ్వు పుట్టక ముందు నుంచే ఈ ప్రజల జీవితంలో ఆయన ఉన్నారు. అంటే నేను ఒప్పుకోకపోయినా మా బాబా పేరు వాడుకుంటారా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పంచాయతీ తీర్మానం ప్రకారమే పేరు పెట్టడం జరుగుతుంది. ఇదే కాదు, ఊళ్ళో నేనింకా చాలా సేవా కార్యక్రమాలు చేయబోతున్నాను. అన్నింటికీ అజిత్ పాడ్వా పేరే పెడతాను. అది కుదరదనే చెప్తున్నాను. ఏంటి దామిని, అప్పటి నుంచి చూస్తున్నాను మన ఊరి కోసం ఆవిడ కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి ఆవిడ పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అదంతా ఆవిడ మాయ అంకుల్. ఇలాంటి పనులతో అందర్నీ బుట్టలో వేసుకుంటుంది. తెలిసి తెలియకుండా మాట్లాడుకో. నేనిక్కడ ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేయడానికి రాలేదు. కేవలం ఈ ప్రజల కష్టం తీర్చడానికి ఇదంతా చేస్తున్నారు. ఇవన్నీ చేయమని మిమ్మల్ని మేము అడుక్కోలేదు. మాకు కావాల్సినవి మేము కష్టపడి సంపాదించుకోగలం. మీరేసే ముష్టి మాకు అవసరం లేదు. దామిని, మేం పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం, నీ సలహా మాకు అక్కర్లేదు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏదైనా ఉంటే నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. అమ్మా, తను చిన్నపిల్ల, తెలియకేదో మాట్లాడుతుంది. మా అందరి కోసం తనని క్షమించండి. దామిని గురించి ఆలోచించి బాధపడేంత టైం నాకు లేదు. తన మీద నాకేం కోపం రాదు. వస్తే తను నా ముందు నిలబడలేదు. అమ్మా, ఇంకొకసారి దామిని ఇలా చేయకుండా చూడమని నర్మదకు చెప్తాను. సరే సరే, తన సంగతి వదిలేసి ఊళ్ళో పనులు దగ్గరుండి చేయించుకోండి. అలాగేనమ్మా, వస్తామమ్మా. రోజీ ఊళ్ళో వాళ్ళ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటుంది. చిన్న చిన్న సాయాలు చేసి వాళ్ళందర్నీ మాయ చేస్తుంది.
జితేంద్ర మీరా? అవును నేనే. నన్ను నువ్వు మోసం చేశావు కదా, అందుకే నీ బండి కిందే పడి చేద్దామనుకుంటున్నాను. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? తాగుచ్చి గొడవ చేస్తున్నారా? నేను నీకెంత సాయం చేశాను. మీ నాన్నకు యాక్సిడెంట్ చేయించింది రోజీయే అని నీకు చెప్పాను. ఆ రోజీ ఎంత దుర్మార్గురాలో అది కూడా చెప్పాను. అందువల్లే ఆ రోజీ నుండి నువ్వు తప్పించుకున్నావు. దానికి ప్రతిఫలంగా నీ బిజినెస్లో వాటా ఇమ్మన్నాను, కానీ నువ్వు ఇవ్వలేదు. ఓహో, బిజినెస్ లో వాటా కోసం ఇదంతా చేశారన్నమాట. నేను మిమ్మల్ని ఎంతో మంచివాళ్ళు అనుకున్నాను. కాదని ఎవరన్నారు? నేను మంచివాణ్ణే, కాకపోతే నా స్వార్థం నేను చూసుకుంటున్నాను అంతే. ఏ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? డబ్బు కోసమే కదా రోజీ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నావు. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు నీతో ఇంతసేపు మాట్లాడటమే నా తప్పు. దామిని, ఆఖరిసారి అడుగుతున్నాను, నాకు మైనింగ్లో వాటా ఇస్తావా లేదా? ఇవ్వను. ఏం చేస్తావు? నీ అంతు చూస్తాను. మీరెందుకంటే ఇంత సాహసం చేశారు? అయ్యో, ఫస్ట్ ఎయిడ్ చేద్దాం రండి ప్లీజ్. ఏమైనా జరుగుంటే మీ ప్రాణాల మీదకొచ్చేదాంటీ. ఎందుకిలా చేశారు? పర్వాలేదమ్మా, మీ నాన్నగారి గురించి, ఇక్కడి ప్రజల్లో మీ ఫ్యామిలీకున్న ఇమేజ్ గురించి తెలుసుకున్నాను. అందుకే నీకేం కాకూడదని అడ్డుపడ్డాను.
అసలు అతనెవరు? నిన్నెందుకు చంపాలనుకున్నాడు? నాకు తెలిసిన మనిషే. మైనింగ్లో వాటా ఇమ్మన్నాడు. నేను కుదరదని చెప్తే నన్నే చంపబోయాడు. మనుషులు డబ్బు కోసం ఎంత దిగజారిపోతున్నారో చూసావా? అవునంటీ, డబ్బు ముందు ఏ విలువలు నిలబడవు. ఆ, జాగ్రత్త దామిని, వాళ్ళు మళ్ళీ అటాక్ చేయొచ్చు. నాకు తెలిసిన మనిషే నన్ను చంపడానికి ట్రై చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అజాగ్రత్తగా ఉన్నాను. ఈసారి వాడొస్తే నా చేతిలో చస్తాడు. సరేనమ్మా, వస్తాను. అయ్యో ఆంటీ, నేను డ్రాప్ చేస్తాను, రండి. పర్వాలేదమ్మా, నేను వెళ్తాను. ప్లీజ్ ఆంటీ. సరే, కాని ఒకటి గుర్తుపెట్టుకో, నేను నువ్వు అనుకున్నంత చెడ్డదాన్ని కాదు. ఓకే ఓకే ఆంటీ, మీరు వెళ్ళి కూర్చోండి. స్వామి, పాడ్వా వచ్చిన తర్వాత ఎంతో సుఖంగా బతికాం. కానీ ఇంతలోనే పటేల్కి యాక్సిడెంట్ జరిగింది. ఆయన వీల్ చైర్లోనే ఉండిపోయారు. దామిని నా కూతురు కాదన్న సంగతి నేనే మర్చిపోయాను. ఇప్పుడు ఆ విషయం బయటపడేలా ఉంది. మహాలక్ష్మి నా కూతుర్ని తీసుకెళ్లిపోతానంటుంది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నేను, మా అక్క, మా చెల్లి. చిన్నప్పుడే మేం విడిపోయాం. వాళ్ళు కనపడితే వాళ్ళని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. దామిని నుండి మహాలక్ష్మిని దూరం చేయాలని ఎంతో ట్రై చేశాను. చెయ్యకూడని పనులు కూడా చేశాను. కానీ అవన్నీ కడుపు తీపితోనే చేశాను. అర్థం చేసుకొని క్షమించు. ఇక్కడ ముడుపు కట్టి మా కోరికను రాసి పెడితే తీరుస్తావని మా నమ్మకం. అందుకే నా కోరిక కాగితంపై రాసి ముడుపు కట్టాను. నర్మద గారు ఎందుకంత బాధపడుతున్నారు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? పిల్లలు లేరని అందరూ ఎగతాళి చేస్తున్న టైంలో దామిని మా జీవితంలోకి వచ్చింది. మా ఇంటికి కంటికి వెలుగైంది. అలాంటి దామిని దూరం అయితే నేను బతకలేను స్వామి. నువ్విచ్చిన ఏ కష్టాన్నైనా నేను భరించాను. కానీ దామిని నా బిడ్డ కాదన్న విషయం తెలిస్తే భరించలేను. నర్మద గారు, రోజీ గారు, మీరా? ఏమైందండి? ఏం లేదండి. ముడుపు కడుతుంటే కంట్లో దుమ్ము పడింది, అంతే.
కన్నీళ్లు తుడుచుకున్నంత తేలిక కాదండి మనసులో బాధను తుడుచుకోవడం. అబ్బే అదేం లేదండి. నర్మద గారు, మనం ఒకే ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయాం. మన మధ్య దాపరికాలేంటి? మీ కష్టం నా కష్టం కదా. మీతో చెప్పుకుంటే కాస్త నా మనసులో భారం తగ్గుతుంది. కానీ ఇంకా కానీ ఏంటండి? ఏమైందో చెప్పండి. మీ హస్బెండ్కి బాలేదా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? మీ ఆప్యాయత చూస్తుంటే నిజం చెప్పాలనిపిస్తుంది రోజీ గారు. కానీ నిజం తెలిస్తే నా కూతురు నాకు దూరం అయిపోతుందన్న భయం కలుగుతుంది. నర్మద గారు చెప్పండి, మీకొచ్చిన కష్టం ఏంటి? ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు? మీరుండగా ఏ కష్టం మమ్మల్నేం చేయలేదని తెలుసు రోజీ గారు. నిజంగా కష్టం వస్తే ఆ దేవుని కన్నా ముందు మీ దగ్గరికే వస్తాను. నర్మద గారు, ఈవిడేదో చెప్పుకోలేని సమస్యతో బాధపడుతోంది. సమస్య ఏంటో తెలిస్తే సాల్వ్ చేయొచ్చు. కానీ ఈవిడ చూస్తే ఇలా బహుశా నర్మద గారు తనకొచ్చిన కష్టం ఇందులో రాసుంటారు. ఈ లెటర్ చదవడం సభ్యత కాదు. కానీ ఆవిడ కష్టమేంటో తెలియాలంటే చదివి తీరాలి. స్వామి, నర్మద గారు ఏం కోరుకున్నారో నాకు తెలియదు. కానీ ఆవిడ కోరిక నెరవేరేలా చూడు. స్వామి, నా భర్తని అచేతనంగా చేసేశావు. ఆయన కోలుకునేలా చెయ్యి. అంతేకాదు, దామిని నా సొంత కూతురు కాదని ఎవ్వరికీ తెలియకూడదు. దామిని ఎప్పటికీ నా నుండి దూరం కాకూడదు.
దామిని నర్మద గారి సొంత కూతురు కాదా? అందుకే ఆవిడ అంత బాధపడుతోందా? ఈ పాటికి దామిని జాగింగ్కి ఇటువైపు రావాలి కదా, ఇంకా రాలేదేంటి? రోజు ఈ రోడ్లోనే వస్తుందని చెప్పారు కదా, కొంప తీసి ఈరోజు రాలేదా? హాయ్ లక్ష్మి గారు, హాయ్. మీరు కూడా మార్నింగ్ వాక్ వస్తారా? అవును దామిని, ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. ఓ, కానీ మిమ్మల్ని నేను ఎప్పుడు మార్నింగ్ వాక్లో చూడలేదే. వేరే రూట్లో ఏమైనా చేసేవారా? లేదు లేదు, నేను ఇంట్లోనే ట్రెడ్మిల్ పై నడిచేదాన్ని. ఇప్పుడు అది పాడైపోయింది, అందుకే రోడ్న పడ్డాను. ట్రెడ్మిల్ పై ఎక్సర్సైజ్ చేయడం కన్నా ఇలా నేచురల్ గా చేయడమే బెటర్ లక్ష్మి గారు. ఆ, ఆ, మొన్న నీ మీద అటాక్ జరిగింది కదా, వాడెవడో తెలిసిందా? వాడు నాకు తెలుసు లక్ష్మి గారు. వాడి పేరు జితేంద్ర. బిజినెస్ లో వాటా ఇవ్వలేదని చెప్పి వాడు నా మీద దాడి చేస్తాడు. అవునా? ఈ కాలంలో మనుషులు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. అయినా నువ్వు బాడీ గార్డ్స్ లేకుండా బయటకెందుకు వచ్చావు దామిని? పర్వాలేదు లక్ష్మి గారు, ఈ ఊరు నాది, ఇక్కడ వాళ్ళంతా నా వాళ్ళే. నీ నవ్వు బావుంటుంది దామిని. కల్మషం లేకుండా నవ్వడం అందరి వల్ల కాదు. దామిని ఎవరో కాదు రోజీ గారు, మహాలక్ష్మి చెల్లెలు. దామిని దేవమ్మ కూతురా? అవునండి,